చావడానికి. ఇది చాలు. చందుని, చందు తాలూకు నా శత్రువుల్ని నా ముందు శాశ్వత బందీలుగా ఉంచడానికి ఒక్క సంఘటన చాలు. కోట్ల ఆస్తి నా చేత చిక్కించుకోవడానికి. శ్రీధర్, ఇక చూడు, నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని నీ వారసులకు రాసిన ఆస్తిని ఎలా నా పరం చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు మూడే కాదు, నీ జీవితం అంతా ఆనందంగా హాయిగా ఉంటావు. చందు లేదు, చందు చందు ప్రెగ్నెంట్. ఏంటి ఏమన్నా? చందు, ఐ మీన్ మిస్సెస్ అండ్ మిస్టర్ చందు ఆదిత్య ఇప్పుడు గర్భవతి. పిచ్చివాగుడు వాక్కు. ఏంటి అంటే నమ్మవా? చెయ్యి, మీ అమ్మకి చెయ్యి, లేకపోతే మీ మావకి చెయ్యి. అదంతా ఎందుకు, డైరెక్ట్ గా చందుకు చెయ్యి. క్లారిటీగా ఉంటుంది, కంగ్రాట్స్ చెప్పినట్టు కూడా ఉంటుంది. చెయ్యి. నిజం చెప్పు యువరాజ్, ఇదెలా సాధ్యం? అదేంటి, నీకెవరి మీద అనుమానం? చందు మీద, ఆదిత్య గారి మీద? జస్ట్ షట్ అప్. అసలు వాళ్ళిద్దరికి సంబంధమే లేదు. ఇది ఎలా సాధ్యం? పురాణాలు చదవలేదా? సూర్యుడిని ప్రార్థిస్తే కర్ణుడు, ఇంద్రుడిని ప్రార్థిస్తే అర్జునుడు. అలాగే ఉంటుంది మరి. అక్కడ వాళ్ళు కడుపు తెచ్చుకుంటే తప్పు లేదు, కానీ దాని గురించి మేమంటే తప్పు వచ్చిందా? అదేంటి యువరాజ్, మొన్న చందు కూడా చెప్పింది కదా, తను మామయ్య ఇద్దరు దూరంగా బ్రతుకుతున్నావని, తను కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నానని. పైగా మామ కూడా ప్రామిస్ చేశాడంట వీళ్ళిద్దరిని కలుపుతానని. అలాంటప్పుడు కడుపు... అందుకే నవ్వొస్తుంది. ఎంత నాటకం ఆడింది, ఎన్ని కబుర్లు చెప్పింది, ఎంత పతివతా బిల్డప్లు ఇచ్చింది. ఆదిత్య మామతో కాపురం చేస్తూ కార్తీక్ ని కలవాలని ఎలా అనుకుంది? అసలు ఏ ఉద్దేశంతో కార్తీక్ ని పెళ్లాడతానంది? ఏం ఆశించి విడాకులిస్తుంది? డబ్బు కోసం మామని పిల్లాడింది, సుఖం కోసం కార్తీక్. లోకం అలా ఉంది మరి. సొసైటీ కోసం మొగుడు, సోప్ కోసం ఇంకొకడు. షట్ అప్. అందరూ నీలాంటి వాళ్ళు కాదు. సర్లే, నాకెందుకు, విషయం మాత్రం అదమ్మాయి. సో కార్తీక్ తో నీ పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదమ్మాయి. ఎవ్వరు అభ్యంతరం పెట్టరు. సో అడ్వాన్స్డ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంకా అనుమానంగా చూస్తున్నావేంటి? చందుని ప్రేమించాడు నిజమే, పెళ్ళైనా కావాలనుకున్నాడు అది నిజమే, కానీ ఎందుకు? ఆమె ఇంకా తన కోసం కన్యాకుమారిలాగా ఎదురు చూస్తున్నారన్న నమ్మకంతో. ఇప్పుడు గర్భవతిని తెలియక ఇంకా చందు తన కోసం ఎదురు చూస్తుందని ఎలా అనుకుంటాడు? సో మిగిలింది నువ్వే కాబట్టి నిన్నే పెళ్లాడతాడు. ఏంటో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎంతవరకు నిజమో అర్థం కావట్లేదు. పాపం కార్తీక్ ఎంతో ఆశతో, ఇంకెంతో హోప్తో వెడ్డింగ్ కార్డ్స్ కూడా రెడీ చేసుకొని తిరుగుతున్నాడు. అసలే ట్రీట్మెంట్ వల్ల మనిషి డెలికేట్గా ఉన్నాడు. ఇది తెలిస్తే ఏమైపోతాడో ఏమో. ఏ కంపెనీలో రా ఉద్యోగం? అశోక్ లైలాండ్ కంపెనీలో నాన్న, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అన్నట. ఎన్ని గంటలకి? 11 గంటలకి. ఆహా, ప్రిపేర్ అయ్యావా? అవుతున్నాను నాన్న. కరెంట్ అఫైర్స్లో అడుగుతారేమోనని. రాత్రంతా చదువుతానే ఉన్నాడంట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అక్కడ? ఎవరుంటారే, రెండూ సంబంధం లేని డిపార్ట్మెంట్లా. ఇంట్లో మనుషులతోనే సంబంధం లేదనుకున్నాను, బయట కూడానా? మామయ్య గారు, ఏంటమ్మా? అక్కడ అశోక్ లేలాండ్ లో సురేష్ మెహతా అని డాడీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన మాట అడిగితే? వద్దులేమ్మా, సంబంధాలు తెగిపోతే కలుపుకోవచ్చు, కానీ తెంచుకొని పోతే కలపలేము. వదిలేయమ్మా. వస్తానురా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ డాడీ. వస్తానమ్మా. బోనా వస్తాను. విశాల్, ఆ కంపెనీ ఎటు? మాదాపూర్ అన్నావు కదా? అవునా? అంత దూరం వెళ్తున్నావు కదా, ఒకసారి చందుని చూసి రావచ్చుగా.
నాకు తెలుసు రాఘవరావు గారు, చందు మీద మీకెంత ప్రేముందో మీ వాళ్ళకే కాదు నాకు తెలుసు. చందు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నారు, ఓడిపోయారు. నన్నొప్పించి తనే శ్వేత పెళ్లి చేస్తుందనుకున్నారు, అక్కడ ఓడిపోయారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖి నెల తప్పింది. కనీసం తన కాపురం తను చేసుకుంటుంటే చూడాలనుకున్నారు, ఇక్కడ మాత్రం గెలిచారు. అవును సార్, ఇంకో 7 నెలల్లో మిమ్మల్ని తాతయ్యని అమ్మమ్మని చేయబోతోంది. ఇదిగోండి, నోట్ తిప్పి చేసుకోండి. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? రాఘవరావు గారు, నేనేం చెప్పినా మీరు నమ్మరంటే సరదాగా అనుకున్నాను. నిజమేనన్నమాట. నిజం చెప్పినా మీరు నమ్మరన్నమాట. అది అది ఏదో ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియక. కంగారు పడకండి, సరదాగానే అన్నాను. ఏం భువనగారు, ఏంటి అలా ఉండిపోయారు? అమ్మమ్మ కాబోతున్నారు, త్వరలో మనవడో మనవరాలో రాబోతున్నారు. ఏం పెట్టాలనేది ఇప్పటి నుంచే చూసుకోండి. అమ్మా నిషా, వెళ్ళి కాఫీ తీసుకురా. బోనా పాయసం గట్రా ఏమైనా చేసి తీసుకురా. ఆగమ్మా, ఆగు, ఇప్పుడేం వద్దు. చందు ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన దగ్గర నుంచి ఒకటే స్వీట్స్ తింటున్నాం కదా, ఇప్పటికే ఎక్కువైపోయింది. రాఘవరావు గారు, వాళ్ల బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు. ఇక మిగిలింది మన బాధ్యత. పద్ధతి ప్రకారం మీకు చెప్పాలి, చెప్పాను. సాంప్రదాయం ప్రకారం మీరు చేయాల్సింది మీరు చేయండి. అది చెప్పడానికే వచ్చాను. వస్తానండి, వస్తానండి. ఇన్నాళ్ళకి ఎంత మంచి వార్త చెప్పారు నాన్న. మావయ్య గారు, అందరం కలిసి వెళ్దాం. వదిన చాలా సంతోషపడుతుంది. అలాగేనమ్మా, నేను ఆఫీస్కు ఫోన్ చేసి రావడం కుదరదని చెప్పేస్తాను. ఏమండి, ఇప్పుడే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, అది కూడా ఊడిపోకుండా చూసుకోండి. నాకు తెలుసు. రై, నువ్వేంట్రా ఇప్పుడే కదా ఇంటర్వ్యూ అన్నావు, అప్పుడే మర్చిపోయావా? ఎగ్గేసుకుంటూ వెళ్దామంటున్నావు. అది నిజమే కదా. చూడమ్మా, నెక్స్ట్ టైం మనం అందరం కలిసి వెళ్దాం. బోనా, అక్కడికి ఏమేమి తీసుకెళ్లాలో లిస్టు ప్రిపేర్ చేయి. అలాగే. హలో, నేను రాఘవరావుని మాట్లాడుతున్నాను. మమ్మీ, నేను బయటికి వెళ్తున్నా, నీ కార్ తీసుకెళ్తాను. నీ కార్యమైంది? సర్వీస్కి ఇచ్చాను, బైక్ ఏమో బోర్గా ఉంది. నాకు అవసరం రావచ్చు రాహుల్. ఇప్పుడే వస్తానమ్మా. వద్దురా, ఇప్పుడు ఇంపార్టెంట్ గెస్ట్ వస్తారు. వాళ్ళొచ్చి వెళ్ళాక నేను వెళ్ళాలి. ఎవరు వాళ్ళు? రాఘవరావు అండ్ కంపెనీ. రాఘవరావు వాళ్ళ? నువ్వు పిలిచావా? ఇక్కడే ఇదిగో బాబు. నమస్కారం యశోధరాదేవి గారు. నమస్కారం రాఘవరావు గారు. రండి. రండి బోను గారు. అలా గుర్తు చేశానో లేదో, ఇలా వచ్చేసరే. రాకుండా ఎలా ఉంటాం చెప్పండి, ఇది మర్చిపోయేంత చిన్న విషయం కాదు. అంటే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారంటే తప్ప మా ఇళ్ళకి రారన్నమాట, అంతేనా? అయ్యో, అది కాదు యశోధరాదేవి. అది చందుకి పుట్టబోయే బిడ్డ మీలో కూడా ఇంత మార్పు తేగలదని, మీ మనసులో ఇంత చోటు సంపాదించుకోగలదని ఇప్పుడే అర్థమైంది. ఇది గ్రహించుంటే ఈ పని ఎప్పుడో చేసుండమని చందుకు సలహా ఇచ్చుండేవాణ్ణి. మీకు మీ అమ్మాయి మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మీ బాధ్యత చూస్తుంటే నా బాధ్యత గుర్తొస్తోంది. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మాయి పైనుంది, వెళ్ళండి. భువనా, తీసుకోండి. అయ్యో, ఇవన్నీ నాకెందుకండి, అమ్మాయికి ఇవ్వండి. వెళ్ళండి. అమ్మాయిని కలిసి వస్తామండి. ఏంటి మమ్మీ ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. నీకెప్పుడైనా ఏమైనా అర్థమైందా?
అమ్మ చందు, నాన్నా అమ్మ చందు, అమ్మా ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటాం తల్లి? ఇదిగో ఇలా. భువనా. అయ్యో ఇప్పుడు ఏమన్నానండి, అప్పుడే మొదలు పెట్టారు. సరే ఇవన్నీ మనకు మామూలే కదా, ఇక్కడ కూడా ఎందుకు? ముందు అవి ఇవ్వు. తీసుకోమ్మా. నీకు నేను ఇవ్వకుండా నేను ఎక్కడ తీసుకుపోతానో అని మీ నాన్నకి బెంగ. ఏంటి నాన్న ఇది? ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? ఆహా, ఏ నంగనాచివమ్మా, ఎందుకో నిజంగానే తెలియనట్టే మాట్లాడతావే. చెప్పి పంపించావుగా రాయబారం, తీసుకురాకుండా ఎలా ఉంటాం? ఆడపిల్ల విషయంలో ఒక్క పనికి ఒప్పుకున్నాక అన్నీ చూసుకోక చేస్తావా? తీసుకో. రాయబారం ఏంటమ్మా? దాని మాటలు పట్టించుకోకమ్మా. మీ అమ్మ గురించి తెలిసిందే కదా, యశోధర ఇంటికొచ్చింది. ఈ శుభవార్త చెప్పగానే నిజంగా గుండె నిండిపోయిందమ్మా. నువ్వు ఈ పెళ్లి చేసుకున్నప్పుడు జీవితం పాడు చేసుకున్నావనుకున్నానమ్మా. రాహుల్ శ్వేతల కోసం పెళ్లి చేసుకున్నావని తెలిసిన తర్వాత తొందరపడ్డావనుకున్నాను. ఆదిత్యతో నీ కాపురం సజావుగా సాగడం లేదని విన్నప్పుడు నా పెంపకంలో లోపం అనుకొని నరకం అనుభవించాను. కాని ఈ వార్త విన్నాక నావన్నీ భ్రమలని అర్థమైంది. చాలా సంతోషంగా ఉందమ్మా. అవునమ్మా, మామూలు సంతోషం కాదు. ఆవిడొచ్చి వెళ్ళగానే అసలు కొంపలో ఏమున్నాయో లేవో ఆలోచించకుండా ఇదిగో ఇవన్నీ పట్టుకొచ్చాం నీకోసం. భువనా, అల్లుడు గారు ఎక్కడమ్మా? ఇప్పుడు ఆయన ఎందుకు నాన్న? అదేంటమ్మా, ఇలాంటి సందర్భంలో అల్లుడు గారిని కలవకపోతే ఎలా? ఆయన్ని కలవాలి, ఇంటికి రమ్మని పిలవాలి. ఒకసారి పిలవమ్మా. ఆయన ఇప్పుడు లేరు నాన్న. అంటే మేడ మీద ఉన్నారు. తర్వాత కలవచ్చు కదా నాన్న? లేదమ్మా, తెలుసో తెలియకో నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించి ఆదరించాడు. భార్యగా మాత్రమే మిగిలిన నిన్ను అర్ధాంగించేసుకున్నాడు. అతని మనసు బాధ పెట్టకమ్మా. నీ మనసులోని మిగతా ఆలోచనల్ని తీసేయి. మనస్ఫూర్తిగా అతని జీవిత భాగస్వామిగా మిగిలిపో. నేను వెళ్ళి కలిసొస్తానమ్మా. రాధిక, అసలు కంటే కొసరు ముద్దు అంటారు. నీ కూతురికి బిడ్డ పుట్టబోతోంది అంటే నీలో ఎంత ఆనందం అన్నయ్యా. రాధిక, నిజానికి అది నీలో చూడవలసిన ఆనందం అమ్మా. నేను దొంగిలించినట్టుగా భావిస్తున్నాను. ఇంత జరిగినా దాస్తున్నది నీ గురించేనమ్మా. చందు బాధలు తొలగిపోయాయి అని అనిపించగానే నేను ముందుగా చేసేది మీ ఇద్దరిని కలపడమేనమ్మా. ఉండదామా మరి? పుట్టబోయేది మనవడు కదా, మామూలు విషయం అది. వెర్రి 1000 విధాలంటారు. ఎందుకింత ఆనందం? ఆయన మనవడైనా ఈయన మనవడైనా వరుసకి మనవడే కదా. ఏమిటో. ఇప్పుడే ఆదిత్యని కలిసొస్తానమ్మా. ఆదిత్య, మీరా ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. రండి, కూర్చోండి.
చాలా థ్యాంక్స్ ఆదిత్య. ఏంటండి ఇది? అన్నీ తెలిసి మీరే ఇలా? తెలుసు కాబట్టే ఇంత ఆనందపడుతున్నాను. భార్య ఏం చేస్తే భర్తన్నవాడు భరించలేడో అన్నీ చేసింది మా చందు. పెళ్లాడిన భర్తకి ప్రేమ గురించి చెప్పింది. కనీసం మీ మంచితనం చూసైనా మారుండాల్సింది. దాని జీవితం పాడైపోతుందనుకున్న సమయంలో ఇలాంటి శుభవార్త విన్నందుకు నా మనసు ఎంత పొంగిపోతుందో. దాని జీవితం ఒడ్డున పడుతున్నందుకు, నీలాంటి గొప్ప వ్యక్తి అల్లుడైనందుకు ఎంత గర్వపడుతున్నానో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న నా ఒక్కడికే తెలుసు. నా బిడ్డకు జీవితాన్నిచ్చారు, అది చాలు. రాఘరావు గారు ప్లీజ్, ఏంటండి ఇది? నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదాదిత్య, మీకు తెలీదు. పెళ్ళైన తర్వాత తన బిడ్డ ఎప్పుడెప్పుడు ఇంకో బిడ్డకు తల్లవుతుందా అని ప్రతి తల్లిదండ్రి ఎదురు చూస్తుంటారు. అలాంటి అదృష్టం ఈ జన్మలో మాకు లేదనుకున్నాం. కానీ ఇంత త్వరగా ఈ విధంగా వస్తుందని మేం కల్లో కూడా అనుకోలేదు. మీరు వీలు చూసుకొని అమ్మాయిని అక్కను తీసుకొని మా ఇంటికొస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకండి? అది మన సాంప్రదాయం, ఆచారం బాబు. ఆ విధంగానన్నా మీరు మా ఇంటికొస్తారన్నదే మా ఆనందం. పిల్లకు చలిమిడి పెట్టి పంపించాలని, మీ అందరికీ బట్టలు పెట్టి ఆనందపడాలని మాకుండదా? అలాగే, టైం చూసుకుని వస్తాం. మీరు బాధపడకండి. చాలా థ్యాంక్స్ బాబు. వస్తాను. మా అమ్మాయి ఒట్టిపిచ్చిది. తన మనసులో ఏమీ ఉండదు, దాపరికం లేదు. భావమైనా బాధైనా దాచుకోదు. అంతే తప్ప చెడ్డది మాత్రం కాదు. రాఘరావు గారు ప్లీజ్, మీరు ఇలా బాధపడి మమ్మల్ని బాధ పెట్టకండి. బాబు, జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని బాధ పెట్టకుండా దానికో దారి చూపించారు. మీ రుణం తీర్చుకోలేం. ఆయన చెప్పిన తర్వాత చెప్తున్నాను అనుకోకండి. అందరూ ఒకసారి మా ఇంటికి వస్తే బాగుంటుంది. శ్వేత కూడా ఈ ఇంటికి రావాల్సిందే కాబట్టి మర్యాదలు తక్కువ చేశామని మీ వాళ్ళు బాధపడకూడదు కదా, ఏమంటారు? అలాగే, తప్పకుండా. ముందు మీరు కిందకెళ్ళి ఫ్రెష్ అవ్వండి, కలిసి భోంచేద్దాం. రండన్నయ్య, రా వదినా. మమ్మీ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. అటు చూడకు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు మమ్మీ. ఏదో చేస్తాను, ఏం చేయట్లేదేంటి? నాకు చెప్పకుండా వెళ్తారా? తప్పకుండా నా దగ్గరికి వస్తారు, అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫైల్ చూడు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంతవరకు వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం ఇది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నీకు చెప్తే అర్థం కాదు, సరిగ్గా అర్థం చేసుకో. అదే యశోధరాదేవి గారు, ఆ? మేము వెళ్ళొస్తామండి. వస్తామండి. అలాగేనండి. చూడు రాహుల్, చెప్పింది అర్థమైంది కదా. ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ పదండి. స్టాప్ చేసి ఒక్క నిమిషం. మీ అమ్మాయిని పలకరించారా? బాగా బుద్ధులు అవి చెప్పారా? సంసారాన్ని చక్కదిద్దుకోమని, పిచ్చి పనులు చెయ్యొద్దని, మొగుడు ఉన్నాడని, అది పిచ్చి ప్రేమ చూపించే మొగుడున్నాడని, ఇలాంటి మాటలు మాట్లాడితే వాడు చస్తాడు అని చెప్పారా? ఏమిటండి, ఏమైంది? ఇంతకన్నా ఏం కావాలమ్మా? మీ అమ్మాయి తనే కావాలని మా తమ్ముడిని పెళ్లాడిందా? నిన్న మొన్నటిదాకా కాపురం చేయలేదంది, ఆ తర్వాత చేస్తున్నాను అంది. నెక్స్ట్ గర్భవతి అయింది. ఇప్పుడు తన గర్భానికి కారణం అది కాదని, తనకి అతనికి మధ్య ఏం జరగలేదంటోంది. ఏంటమ్మా మీరు చెప్పేది?
నిజం. మీ అమ్మాయి నోటి వెంట వచ్చిన మాటలనే మీకు చెప్తున్నాను. నాకు ఆదిత్యకి సంబంధం లేదు, ఇది కడుపు కాదు, ఇదంతా నాటకం అంది. మీరు చెప్పిన డాక్టర్ కాదు, నేను చెప్పే డాక్టర్ దగ్గరికి వెళ్దామంది. సరేనని అక్కడికే తీసుకెళ్ళాం. డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు కడుపు ఉంది, కానీ అందుకు కారణం ఆది కాదు అంటోంది. అంతా అయోమయంగా ఉందే. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. పైగా ఆది కాకపోతే మరెవరు అంటే నోరు మెదపదు, ఏడుస్తుంది. ఇదా రాఘవరావు గారు మీరు నేర్పిన సంస్కారం? ఇదా మీ పెంపకం? ఇదా మీరు పెంచిన పద్ధతి? ఆ పాపిష్ది ఏదో వాగి ఏదో చండాలం చేస్తే ఈయనడుగుతారేంటి? తల్లిదండ్రులనే అంటారు, ఇంకెవరినంటారు? రాహుల్ మీ అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడని మీరెవరికి చెప్పారు? చెప్పండి. డబ్బు మీద కాదు, పిల్లల్ని బతుకు విలువల మీద అవగాహన చేసుకునేలా చెయ్యండి. డబ్బు మీద చందుకి ఎప్పుడూ మమకారం లేదండి. ఇంత జరిగినా ఇంకా వెనకేసుకొస్తున్నారా నీచంగా? అదే నేనైతేనా నా కూతురు నా కడుపుకి కారణం నా మొగుడు కాదు అనుంటే ఈ పాటికి అడ్డంగా నరికి పారేసేదాన్ని. ఇంత చెప్పినా మీరు తట్టుకు నిలబడ్డారంటే మీకిది మామూలు విషయంలా అనిపిస్తున్నట్టుంది. మాట జాగ్రత్తగా రాని యశోధర. ఒక మాట అనే ముందు అది ఎంత బరువైంది, ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారని తెలుసుకొని మాట్లాడాలి. మీరు జాగ్రత్తగా పెంచితే యువతల వాళ్ళు కూడా జాగ్రత్తగానే మాట్లాడతారు. ఇంకా నేను కాబట్టి ఇలా చెప్పాను. అదే ఇంకొకళ్ళైతే తన్ని తగలేసుండేవాళ్ళు. నేనింకా మంచిదాన్ని కాబట్టి మిమ్మల్ని పిలిచి గౌరవంగా చెప్పాను. వెళ్ళి మీ కూతురికి బుద్ధి చెప్పండి. ఈ విషయం బయటికి తెలిస్తే అటు మీ పరువు మా పరువు గంగలో కలుస్తాయని చెప్పండి. భర్త అయినందుకు నా తమ్ముడు ఉరేసుకుని చావాల్సి వస్తుందని చెప్పండి. వెళ్ళండి, పైకెళ్ళి సిగ్గు సెర ఉంటే ఇలాంటి వాగుడు వాగే కన్నా చచ్చిపో, అది మా రెండు కుటుంబాలకి మంచిది అని చెప్పండి. లేవు అనుకుంటే కనీసం ఇలాంటి వాగుడు వాక్కుండా కుక్కిన పేనులా పడుండమని చెప్పండి. చేసుకున్నందుకు మేము, చేసినందుకు మీరు చచ్చినట్టు అనుభవిద్దాం. మమ్మీ, నీలో ఉంది బాధగా నటించిన టాలెంటో నాకు అర్థం కావట్లేదు. కానీ సీన్ మాత్రం అద్భుతంగా పండించావు. ఎవరి దగ్గర నేర్చుకున్నావు మమ్మీ ఇవన్నీ? జీవితం దగ్గర, ఓడిపోయిన నా ఆశ దగ్గర, ఓడిపోని నా ఆశయం దగ్గర, మొక్కవోని ధైర్యం దగ్గర, సాధించాలన్న పట్టుదల దగ్గర, వెరసి ఈ యశోదర దగ్గర, నా దగ్గర నేనే నేర్చుకున్నాను. నేనే రాజు, నేనే మంత్రి, నాకు నేనే బాస్, నాకు నేనే కెప్టెన్, నాకు నేనే కమాండర్, నాకు నేనే సర్వస్వం. అమ్మా చందు, ఏమిటమ్మా ఇది? మీకు అసలు బుద్ధుందా? ఇంత పాపిష్టి పని చేసిందాన్ని ఆ దవడ ఈ దవడ పలగొట్టకుండా అమ్మ తల్లి కన్న అంటూ కూర్చున్నారు. గోనా, నువ్వు తొందరపడకు. తొందరపడుతుంది నేను కాదు, ఈ రాక్షసి. మీ అందరి కాళ్ళకి నా నోట్ జారు కనిపిస్తుంది గాని దీని కాలు జారుడు కనిపిస్తుందా? గోనా, వదినా, చందు అలాంటిది కాదు. నోర్మీ,
ఇంకొక మాట మాట్లాడావో ప్రాణాలు తీస్తాను. ఇది కుటుంబానికి సంబంధించిన విషయం, మా పరువుకి ప్రాణాలకి సంబంధించిన విషయం ఇది. ఏయ్, ఏంటే ఏదో వాగేవంట? ఒళ్ళు పొగరెక్కుందా నీకు? నిజం చెప్తున్నానమ్మా, నిజంగానే నాకేమీ తెలియదు. మీరు కొట్టినా చంపినా నిజంగానే నాకు ఆదిత్యకి ఎలాంటి సంబంధం లేదు లేదు లేదు. ఎలా పుట్టావే మనిషిగా? బిడ్డను అలా గొడ్డును బాదినట్టు బాధితే చస్తుందే. చెయ్యెత్తు పెరిగిన మనిషిని అందులో కడుపుతో ఉన్నదాన్ని కొట్టడానికి నీకు మనసెలా వచ్చిందే? ఊరుకో తల్లి. ఊరుకో వదినా. వెళ్ళండి వెళ్ళండి, నా దగ్గరికి ఎవరు రావద్దు. రాక్షసిని, దెయ్యాన్ని. వదినా, ఈ దరిద్రాన్ని కొట్టడం కనిపిస్తుంది కానీ నా బాధ పట్టదు మీకు. మీకు ఇంకో కూతురు ఉంది, దాని బతికేమవుతుందని మీకు ఎప్పుడైనా ఆలోచన ఉందా? ఎప్పుడు చూసినా చందు చందు చందు. ఈ మొదనష్టపు చేసిన దరిద్ర పనికి దాని బతుకు అన్యాయం అయిపోయింది. మొగుడు ఉండగా దీని కడుపు కారణం వాడు కాదని పతివ్రత చెల్లిని ఎవడు చేసుకుంటాడండి? ఈ ఇంటి కోడలుగా రావాలని ఎన్ని కలలు కనిందో మీకు తెలీదా? ఇప్పటికీ ఇన్ని ఇబ్బందులు వచ్చి ఆగిపోయింది పెళ్లి. ఇంకెలా చేస్తారండి? మీ ఇంటి పిల్ల గణకారం చూసాం కదా, ఇంకా ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారంటే ఏం సమాధానం చెప్తారు? తలంచుకోవడం కాదు, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీరు నెత్తికెక్కించుకున్న ఈ దరిద్రం మీ కూతురు భవిష్యత్తుని నాశనం చేసిందండి. దాని కళలుగానే మిగిలిపోయేలా చెప్పించిందండి. ఆ యశోదర చెప్పినట్టు ఇది మనందరి మీద పగబట్టిందండి. మనల్ని నాశనం చేసేదాన్ని కంకణ కట్టుకుందండి. దీని ప్రాణం. ఏమిటిది మీరు మరి దారుణంగా ఆలోచిస్తున్నారు? చిన్న కూతురు బతుకు ఏమవుతుందని బాధపడే ముందు పెద్ద కూతురు బతుకు అన్యాయం అయిపోతుందని ఆలోచించరే? తన జీవితానికి ఓ దారి చూపిద్దాం, దాని జీవితాన్ని చక్కదిద్దామని ఆలోచనే రాదే? ఏ శ్వేత ఒకతే మీ కూతురా? ఏ తను కాదా? కాదు. ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఇంకొక మాట చందు గురించి మాట్లాడితే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. అమ్మా, దాన్ని బయటికి తీసుకెళ్ళి. వదినా, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నాన్న, నువ్వు నాకు అబద్ధం చెప్పడం నేర్పలేదు నాన్న. ఎదుటి వాళ్ళు బాధపడ్డా నిజం చెప్పాలని నేర్పించావు. ఇప్పుడు మీరందరూ బాధపడకూడదని నిజం చెప్పడం మానేమంటావా? మీ అందరి ఆనందం కోసం జరిగిన విషయాన్ని జరగనట్టుగా చెప్పమంటావా? చెప్పండి నాన్న. నాకు ఆదిత్యకి మధ్య పెళ్ళైన రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదు నాన్న. మేం పేరుకి భార్య భర్తలమే తప్ప జీవితాల్లో భాగస్వామ్యం కాలేదు.
అలాంటప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయన తండ్రి ఎలా అవుతాడు నాన్న? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా తల్లి? ఇది ఇంకా దారుణం కదమ్మా. నీ గర్భానికి ఆదిత్య కారణం కానప్పుడు ఇంకెవరు కారణం? తెలీదు నాన్న. చందు, నువ్వు స్పృహలో ఉండి మాట్లాడుతున్నావా? నీది అమాయకత్వమో అహంకారమో నాకు అర్థం కావట్లేదు. నీకు కన్సీవ్ అయిన గర్భం గురించి నీకు తెలీదా? దాని కారణం ఎవరో తెలీదా? నిజంగానే నాకు తెలియదు నాన్న. నేను పూజించుకునే మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపమో తెలీదు. నేనెవరితోనూ చనువుగా లేను, నాకెవరితో పరిచయాలు లేవు. భర్తకి దూరంగా ఉన్న నేను పరాయి వాళ్ళ వైపు ఎలా చూస్తున్నానో. నేను మీ కూతుర్ని నాన్న. భగవంతుడా, ఏమిటి దారుణం? ఏమిటి దీనికి పరిష్కారం? ఇప్పుడు ఏం చేయను నాయనా? ఏం చేయను? ఏమంటోంది మీ కూతురు? అంటే మీరు చెప్పినా వినడం లేదా? ఇంకా తన కడుపుకి కారణం ఆదిత్య కాదనే అంటోందా? ఆహా, ఏం కూతుర్ని కన్నారండి. తనిష్ట ప్రకారం పెళ్లాడి మొగుణ్ణి కాదని ఇంకొకరితో కడుపు తెచ్చుకున్న మహాపతివ్రత. నన్నలా చూసి ప్రయోజనం లేదు. ఆ చూపేదో మీ అమ్మాయిని చూస్తే బావుండేది. కాస్త కంట్రోల్ అన్నా అయ్యేది. అసలు చంపి కిందకొస్తారనుకున్నాను. చూడబోతే మీకు ఇలాంటి అలవాట్లే ఉన్నట్టున్నాయి. చేతులు కట్టుకుని దిగొచ్చారు. యశోదరా, ఆడదాని వయ్యుండి ఇంత నీచంగా మాట్లాడడానికి నోరెలా వచ్చింది నీకు? అంత స్థాయి మనిషితో ఇంత అసభ్యంగా మాట్లాడతావా? సంస్కారం లేదా నీకు? అబ్బో, ఆపవమ్మా, ధర్మపన్నాలు చెప్తున్నావు ఏంటి? ఏంటన్నావు? సంస్కారం లేదనా? లేదు, నిజంగానే లేదు. నీ కూతురికున్నంత సంస్కారం నాకు లేదు. పద, అలా జనంలోకి వెళ్ళి విషయం చెప్తాం. ఎవరికి సంస్కారం ఉందో ఎవరికి లేదో వాళ్లే చెప్తారు. చెప్పొచ్చారు నీతులు. ఇంకా సమాధానపరచడానికి చూస్తున్నారు. సిగ్గనిపించడం లేదా? చిచి, ఇంతటి హిస్టరీకి మళ్ళీ ఇంకో పిల్లలు కూడా ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలా? ఇదన్నా పెళ్లి చేసుకున్నాక తెచ్చుకుంది. అదైతే పెళ్లి కాకుండానే. యశోదరా, మాటలు జాగ్రత్తగా రాని. తప్పు చేసింది అనుకుంటే చేసిన వాళ్ళు నాను. దాన్ని చంపు నరుకు నీ ఇష్టం. కానీ నా కూతురు గురించి ఇంకొక మాట తేడాగా మాట్లాడినా ఫలితం వేరేగా ఉంటుంది. తల వంచుకున్నాం కదా అని ఎన్నైనా అనొచ్చు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకుంటున్నట్టు మేము వాళ్ళని గాలికి పెంచలేదు. సంస్కారంతో, ప్రేమతో పెంచాం. వాళ్ళ మనసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు పెంచుకుంటారని కలగంటావా? అయినా నా కూతురు గురించి నీకేం తెలుసు? నీ కొడుకు రాహుల్ని అడుగు, చెప్తాడు. నీ మనస్సాక్షిని అడుగు, చెప్తుంది. ముంగిలా కనిపించే చందు మంచిది కానట్టే బడబడా వాగే శ్వేత చెడ్డది కాదు. నీకిష్టం లేకపోతే లేదని చెప్పు, అంతేగాని ఇలా నిందలు వేస్తే మర్యాద ఉండదు. మాట్లాడుకో. ఏంటి రెచ్చిపోతున్నారు? తప్పు చేసిన వాళ్లే ఎక్కువ సమర్థించుకుంటారు. పొరపాటు చేసిన వాళ్లే పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీ వాదనలు, విన్యాసాలు బయట సమాజానికి చూపించండి. వాళ్ళు నమ్మి నిజమే అంటే అప్పుడు మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కండి. వెళ్ళండి. ఇంకా నిలబడ్డారే, వెళ్ళండి. చూడండి, రేపు మీ కూతురు ఏ అఘాయిత్యం చేసుకున్నా అందుకు బాధ్యత మాత్రం మాది కాదు.
అందుకు సరేనంటేనే తన్నిక్కడ ఉంచి వెళ్ళండి, లేదంటే నిర్మోహమాటంగా తీసుకువెళ్ళొచ్చు. నా తమ్ముడేదన్నా చేసుకుంటే మాత్రం అందుకు పూర్తి బాధ్యత మీ కూతురుదే అని గుర్తుంచుకోండి. ఇంత జరిగినా ఇంకా దాని వంక చూస్తారేంటండి? పదండి. చూడు, ఇక దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. దాన్ని ఏం చేస్తావో నీ ఇష్టం. అది ఏమైపోయిందన్న విషయం కూడా మాకు చెప్పక్కర్లేదు. యు గ్రేట్ మమ్మీ, గ్రేట్. ఈ పాటికి అక్కడ చందు వదినతో అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ భోంచేస్తూ ఉంటారు. బ్యాడ్ లక్. చందు అక్కడున్న మంచి టైంలో ఇంత శుభవార్త తెలిసాక కూడా చూడలేకపోయాం. దరిద్రపు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయింది లేదు, పాడు లేదు. కనీసం అక్కడికి వెళ్ళున్నా అక్క అయినా ఆనందపడుండేది. అవును, అంతలాగా మన పెళ్ళికి రిస్క్ చేసుకుని హెల్ప్ చేసిన మనిషిని ఇలాంటి టైంలో వెళ్ళి చూడలేకపోవడం చాలా బాధగా ఉంది విశాల్. మనం సాయంత్రం రేపు వెళ్దాం. చ ఇంత దారుణమైన అన్యాయం నేను ఎక్కడా చూడలేదు. అవ్వా, ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? చెప్పే ఈ శ్రీరంగ నీతులు దూరేది దొమ్మర గుడ్సులని, పైకి మాకు చూపించే త్యాగం, లోపలంతా ఇదే యాగం. బోనా, నోటికొచ్చినట్టు మాట్లాడకు, కాస్త అదుపులో పెట్టుకో. ఏంటమ్మా, ఏమైంది? వల్లకాడైంది. అయినా అదొక మనిషా? దానికో నీతి జాతి ఏమన్నా ఉన్నాయా? అయినా అక్కడ నన్నాపే బదులు దాన్ని ఆపుండొచ్చు కదా. అది మాత్రం చేయరు. ఇలాంటి దరిద్ర పనులు మళ్ళీ చేస్తావని పళ్ళు రాలగొట్టాల్సింది పోయి బుజ్జగిస్తున్నారు అమ్మ తల్లి అంటూ. మీకెలా ఉందో తెలియదు గాని నాకు మాత్రం తేళ్లు చెరువులు పాకినట్టయిపోయింది, చాలా కొట్టేసినట్టయిపోయింది. ఏంటత్తయ్య, ఏమైంది? చందు వదినకి ఎలా ఉంది? దానికే తిమ్మరంగా ఉంది. దాన్ని కట్టుకున్నవాడు, ఆ కొంపల వాళ్లే అల్లడిపోతున్నారు. బోనా, అనవసరంగా మాట్లాడుతున్నావు. అది మన కూతురు. కూతురు? అదే గనక నా కూతురుగా పుట్టుంటే ఈ పాటికి నరికి పోగులు పెట్టుండేదాన్ని. ఇలాగా మెట్టినింటికి పుట్టినింటికి తలంపులు తెచ్చేలా పెట్టుండేదాన్ని కాదు. బోనా, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఆవేశం కాక ఇంకేం మిగిలిందండి? అయినా నాదే బుద్ధి పొరపాటు. ఆవిడ పిలిచి అన్నని మాటలు మాట్లాడుతుంటే అప్పుడే నేను చెప్పుండాల్సింది, ఈ దరిద్రప్తి నా కూతురు కాదమ్మా. నా కూతురు ఇలా చేసుంటే మీ దాకా కాదు నేనే చంపేసి ఉండేదాన్ని చెప్పుండాల్సింది. ఒళ్ళుపై తెలియకుండా పోతుంది. ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఒళ్ళు తెలియంది మీ పెంపుడు కూతురికి, నాకు కాదు. మీరు బుద్ధి చెప్పదలిస్తే దాన్ని చెప్పండి. చెప్పిన మాట వినకపోతే చంపేసిరండి. కనీసం నా కూతురిని చేసుకోవడానికన్నా మంచోడు వస్తాడు. చందు జీవిత రహస్యం బయటపడటానికి వీల్లేదు. తను సుజాత కూతురన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియటానికి వీల్లేదు. అర్థమైందా? నా కూతురు జీవితం ఇలా అయినందుకు అంతలా బాధపడుతున్న సుజాత ఇలా జరిగింది తన కూతురికి అని తెలిస్తే తట్టుకోలేదు.
రాధిక ఏమైంది రాధిక? ఏం లేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నేమని అన్నారా? నాన్న నన్నంటే కాదమ్మా, నాన్ననే యశోదరంది.